నాకు చెయ్యరాదు బేట, అత్తమ్మని అడుగు. ఈజీగా శాండ్విచ్ చేయడానికి నేను ఇక్కడ ముందుగా స్టఫ్ తయారు చేసుకుంటున్నా. అందుకోసం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, ఇంకా తరిగిన ఉల్లిపాయలు, అందులోనే ఒక 80% ఉడికించిన స్వీట్ కార్న్, కారంకి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ అరగానో, ఒక స్పూన్ చాట్ మసాలా వేసి అందులోనే మైనీస్ వేసుకుంటూ నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. శాండ్విచ్ కోసం స్టఫ్ రెడీ అయిపోయినట్టు. ఆ తర్వాత శాండ్విచ్ కోసం 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని ఒక బ్రెడ్ కేమో గ్రీన్ చట్నీ అప్లై చేస్తున్న ఒకవైపు, ఇంకొక బ్రెడ్ కి ఒకవైపు శాండ్విచ్ స్ప్రెడ్ ని అప్లై చేసి మధ్యలో స్టఫ్ పెట్టుకొని ఫైనల్ గా తరిగిన పన్నీర్ కూడా వేసుకొని ఒక బ్రెడ్ పైన ఇంకో బ్రెడ్ పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన బ్రెడ్ టోస్టర్ పెట్టి వేడెక్కిన తర్వాత కొద్దిగా బటర్ రాసి స్టఫ్ నింపిన బ్రెడ్ పీసెస్ ని టోస్టర్ లో పెట్టి అటు ఇటు కాల్చుకోవాలి. ఎక్కువ టైం తీసుకోదు, జస్ట్ 1 మినిట్ సరిపోతుంది. చూసారు కదా, ఫైనల్ గా మనం చిటికలో శాండ్విచ్ అయితే తయారు చేసేసాం. కట్ చేసిన తర్వాత చూసారు కదా, మంచిగా వేగింది బ్రెడ్ అయితే. టోస్టర్ లింక్ నేను వీడియో కింద ఇస్తాను చూడండి. వెజ్ పన్నీర్ శాండ్విచ్ రెడీ. మా క్యూటీ నేను తయారు చేసిన శాండ్విచ్ రివ్యూ ఇచ్చే లోపే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి థ్యాంక్ యూ. సూపర్ ఉంది. నీ కుకింగ్స్ బెస్ట్.